విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. ఎట్టకేలకు మీర్పేట మాధవి హత్య కేసును పోలీసులు ఛేదించారు. భార్యని ముక్కలుగా నరికి ఆధారాలు లేకుండా చేసిన ఈ కేసుకు సంబంధించి పోలీసుల చేతికి DNA రిపోర్ట్ అందింది. మాధవిని హత్య చేసి ముక్కలుగా నరికి ఉడకబెట్టి ఎముకలను పొడిగా చేసి చెరువులో వేసిన భర్త గురుమూర్తి ఎలాంటి ఆధారాలు లేకుండా ధ్వంసం చేశాడు. అయితే ఇంట్లో దొరికిన టిష్యూస్ ఆధారంగా కేసులో గురుమూర్తిని అరెస్టు చేశారు పోలీసులు. క్లూస్ టీమ్ ఇచ్చిన టిష్యూస్ని DNA టెస్ట్ కోసం పంపించారు పోలీసులు. మాధవి DNA తల్లి, పిల్లల DNAతో మ్యాచ్ అయినట్లుగా ఫోరెన్సిక్ అధికారులు చెప్పారు. నిత్యం వేధిస్తూ డామినేట్ చేస్తుందన్న కక్షతో భార్యను అతి కిరాతకంగా వెబ్ సిరీస్ చూసి హత్య చేశాడు గురుమూర్తి. దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన ఈ కేసులో భార్యను చంపి కుక్కర్, హీటర్తో ఉడికించిన ఈ సంఘటనలో విస్తుగొలిపే విషయాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసులకు అత్యంత సవాలు విసిరిన మీర్పేట హత్య కేసులో వాస్తవాలు తెలిసాయి. నిందితుడు గురుమూర్తి భార్యను ఎలా చంపాడు, ఏ విధంగా శవాన్ని మాయం చేశాడు అనే విషయాలను పక్కా ఆధారాలతో తెలుసుకున్నారు. పోలీస్ శాఖకే సవాల్ విసిరిన ఈ కేసును ఎట్టకేలకు తెలంగాణ పోలీసులు ఛేదించారు. అయితే ఈ సంఘటనలో జరిగిన పరిణామాలు తెలుసుకుని పోలీసులు విస్మయం చెందారు. ఒక మనిషిని ఇంత దారుణంగా చంపుతారా అని పోలీస్ కమిషనర్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. జనవరిలో సంక్రాంతి పండుగకు భార్య మాధవి పిల్లల్ని తీసుకుని గురుమూర్తి బంధువుల ఇంటికి వెళ్ళాడు. జనవరి 15వ తేదీన పిల్లల్ని బంధువుల ఇంటి వద్దే వదిలేసి భార్య వెంకట మాధవిని తీసుకుని గురుమూర్తి రాత్రి 10:41 ఇంటికి చేరుకున్నాడు. 16వ తేదీన ఉదయం 8 గంటలకు భార్యతో గొడవ పడ్డాడు. ఘర్షణలో భార్య తలను గోడకేసి కొట్టాడు. కొట్టడంతో కింద పడిపోయిన వెంకట మాధవిని తర్వాత గురుమూర్తి గొంతు నులిమి చంపేశాడు. మృతదేహాన్ని మాయం చేసేందుకు కొత్త పద్ధతులు వాడారు. ఇంట్లో ఉన్న కత్తితో కాళ్ళు, చేతులు, శరీరం, తల 4 భాగాలుగా కట్ చేశాడు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మృతదేహాన్ని ముక్కలు చేశాడు. అనంతరం వాటర్ హీటర్తో నీళ్లు మరిగించి శరీర భాగాలను ఉడకబెట్టాడు. ఆ తర్వాత స్టవ్ పై పెట్టి కాల్చాడు. రోకలి బండ తీసుకొని ఆ భాగాలను దంచి పొడిగా మార్చాడు. ఆ పొడిని ప్లాస్టిక్ బకెట్లో నింపి జిల్లెలగూడ చెరువులో పోశాడు. అనంతరం ఇంటికి వెళ్లి హత్యకు సంబంధించిన ఆనవాళ్లు ఏమీ లేకుండా చేశాడు. అనంతరం బంధువుల ఇంటికి వెళ్లి పిల్లలను తీసుకువచ్చాడు. అమ్మ ఏది అని పిల్లలు అడిగితే ఎక్కడికో వెళ్ళిందని చెప్పాడు. చంపినట్లు భౌతిక ఆధారాలు లేకుంటే కేసు నుంచి తప్పించుకోవచ్చని భావించాడు. పిల్లలు ఉంటే సాక్ష్యం చెబుతారనే అనుమానంతో వారిని బంధువుల ఇంటి వద్దే ఉంచాడు. 2 రోజుల తర్వాత మాధవి తల్లిదండ్రులు అడిగితే పోలీస్ స్టేషన్కు వచ్చి మిస్సింగ్ కేసు పెట్టాడు. ఈ విషయాలన్నీ మాధవి మేనమామకు గురుమూర్తి చెప్పాడు. గురుమూర్తి చాలా క్రూరమైన స్వభావం కలిగిన వ్యక్తి. ఆర్మీలో 15 ఏళ్లు పనిచేశాడు. ఒక పథకం ప్రకారమే భార్యను హత్య చేశాడు. టెక్నికల్గా ఎలాంటి ఆధారాలు లేకుండా చేశాడు. ఇప్పటికీ భార్యను కిరాతకంగా చంపడం పైన గురుమూర్తిలో కొంచెం కూడా పశ్చాత్తాపం లేదు. హత్య కేసులో నిందితుడు ఉపయోగించిన స్టవ్, కత్తి, రోలర్ స్టోన్, బకెట్, వాటర్ హీటర్, రూమ్ ఫ్రెషనర్, యాసిడ్ బాటిల్, డోర్ మ్యాట్, స్క్రాప్ బకెట్, సర్ఫ్ ప్యాకెట్, బ్లాక్ కలర్ షర్ట్, మృతురాలి డ్రెస్, 2 మొబైల్ ఫోన్లను సహా మొత్తం 16 వస్తువులను సీజ్ చేశారు పోలీసులు. చివరికి అడ్వాన్స్ టెక్నాలజీని వాడి టిష్యూ ఆధారంగా ఈ కేసు మిస్టరీని ఛేదించారు పోలీసులు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.